హాయ్ మధు. హాయ్. మధు, మీరు పాటలు రాస్తారు, పాడతారు అని విన్నాను. మా కోసం మీకు నచ్చిన సాంగ్స్. ఒకప్పుడు ఈ ఫీల్డ్లోకి రాకముందుకు ఫస్ట్ నేను ఎక్కడనే నా జర్నీ స్టార్ట్ చేసినా కాబట్టి కొంతకాలం అట్లా నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉంటుండే. స్టేజ్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం ఉంటుండే. అట్లా ఆకర్షితున్నాయి బాగా. ఓకే, ఏజ్లో స్టార్ట్ చేశారు? 20. ఓకే, స్టడీ అయిపోయింది. 10th నుంచి స్టార్ట్. 10th అయిపోయింది అప్పటి నుంచి. ఓకే, అంటే ఈ సాంగ్స్ పాడాలి, రాయాలని మీకు ఎందుకు అనిపించింది? తెలంగాణ ఉద్యమం నడుస్తుంది కదా. ఓకే, తెలంగాణ ఉద్యమంలో బాగా మనం ఇవంటే ఇష్టం, పోరాటాలు ఇవంటే ఇష్టం మనకు. మనం ఏడున్నా కూడా మనం ముందు వరుసలో ఉండాలని కోరుకునేటోళ్ళం. ఓకే, ఆ ఉద్యమంలో పాల్గొన్నారా మీరు? తెలంగాణ ఉద్యమంలో మనం కూడా పార్టిసిపేట్ చేసినాం కదా. ధర్నాలు, రాస్తారోకోలు, ప్రోగ్రామ్స్ అన్నీ చేసినాం. ఓకే, తెలంగాణ ఉద్యమంలో కూడా. ఓకే, అప్పుడు మీరు మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? అప్పుడు నేను ఈ పాట పాడేదేంటి, అమరులకు సంబంధించిన. ఓకే, మా కోసం ఒకసారి. కను పాప చూపుల్ల కన్నీటి పాటల్ల వెన్నెల దీపాల వెలుగులైనోళ్లకు ఏటి పాయల నీటి ఊటల జోహార్, గట్ల మీద గడ్డి ఈ చిలుకల జోహార్, చిలుకల జోహార్, వరి మొలకల జోహార్, జోహారులు జోహారులు, అమరులకు జోహార్, వీరులకు జోహార్, అమరులకు జోహార్, వీరులకు జోహార్. మా ఉల్లా రే ఉల్ల మట్టి పొత్తిళ్ళల్ల తోవా పువ్వుల తీరు అమరులుంటారు, తోవా పువ్వుల తీరు అమరులుంటారు, జోహారులు. ఇట్లా తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరులందరినీ తలుచుకుంటూ పాట బాగుంటుంది. ఎందుకు అసలు పాటలోకి ఎందుకు వచ్చారు? మీ ఇన్స్పిరేషన్ ఎవరు? ఎక్కువ అప్పట్లో గద్దర్ పాటలు బాగా వింటుంటుండే. గద్దర్ పాటలు, అవి జననాట్య మండలి పాటలు. అప్పుడు ఇంకా ఇంత టెక్నాలజీ రాలే, యూట్యూబ్ అదంతా తెలీదు. మెమొరీ ఇస్తే జనగామలో నింపించేటోళ్ళు. గద్దర్ పాటలు అంటే మెమొరీ నిండా గద్దర్ పాటలు వేసిచ్చేటోళ్ళు. 2GB 4GB అట్లా మెమొరీ కొనుక్కొని అవి మొత్తం అట్లా ఆ పాటలే ఉంటాయి. బస్ ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, మొత్తం ఉన్నాయి. తింటున్నప్పుడు, ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఆ పాటలు, గద్దర్ పాటలు బాగా అనిపించాయి. మంచి సాహిత్యం అనిపించేది. అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా? మా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళే, నేను ఒక్కనే. ఓకే, మరి గద్దర్ సాంగ్స్ వినేవాళ్ళు అని అంటున్నారు కదా, మీకు గద్దర్ సాంగ్స్లలో మీకు నచ్చిన సాంగ్స్ ఏంటి? ఎందెందు వెతికినా అందందు గలదన్నట్టు గద్దర్ వెళ్ళని చోటంటూ లేరు, ఆయనే సాహిత్యం వెళ్ళని చోటంటూ లేదు. ప్రతి ఒక్క దాని మీద పాట రాసిండు. చెత్తకుండి మీద రాసిండు. ఎంత సక్కగున్నదో నా చెత్తకుండి, అందాల బొమ్మనన్నాదో నా చెత్తకుండి. తర్వాత చీపురు గట్ట మీద రాసిండు. అందమైనదమ్ము అందమైన బొమ్మ ఓ ఇంటిలున్నదమ్మ, దాని పేరేనమ్మ చీపురు గట్టనమ్ము, అందమైనదమ్ము మా ఇంటిలున్నదమ్మ. తర్వాత ఆడోళ్ళ పైన రాసిండు. ఒక మహిళ, ఒక భార్య భర్తల ఒక ఇప్పుడు ఎంతసేపు ఉన్నా భర్త భార్య మీద దాడులు చేస్తుంది కదా, భార్య ఒక క్వశ్చన్ అడుగుతా దానికి సమానం చెప్పని చెప్పేసి, తెచ్చి పెడితే తిని కూసుంటావు, తిన్నది అరగక పంటానంటావు బావో, ఒక్క ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా, చిన్న ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా, పొద్దున్న లేసి ఊచేది ఊచినాను, కడిగేది కడిగినాను, తోమేది తోమినాను, బాతురూముల ఉంటే సబ్బుట వాలునైతి, టేబుల్ మీదికొస్తే ఇడ్లీ వాడానైతి, పిల్లలకు కనబడకుండా పిలిచి ముద్దు పెడితి, పోతూ ఉంటే టాటా టాటానైతి, ఇప్పుడు చెప్పు ముద్దుకు ఎంత, మురిపెముకెంత, అంతా కలిపి ఎంత ఇస్తావురా బావా, ముద్దుల బావా, ఒక్క ప్రశ్న అడుగు తసెప్పుతావ బావా. అంటే ఒక ఆడపిల్ల క్వశ్చన్ చేస్తే నిజంగా అబ్బాయిల పరిస్థితి ఏంటి? అట్లా తర్వాత అనేకమైన ఇప్పుడు అమరుల గురించి చాలా అద్భుతంగా ఉంటాయి పాటలు. ఇంటి ముందటి పెరడులోన మొక్కజొన్నై మేము బుడతాం, ఒంటి కాలు మీద నించొని కొడుకులిమ్మని తపం బిడతాం, మీరు మొక్కజొన్న కంకులవుతారా మా బిడ్డలు, మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు,
వద్దురా వద్దురా కొడుక దొరలతో నీ యుద్ధమొద్దని నెత్తినోరు మొత్తుకున్నా ఎంత చెప్పిన ఇనకపోతివి మొండివాడవు దండివాడవు శ్రమలు నిండిన గుండెవాడవు మీ నెత్తురు జండిచ్చిపోతారా మా బిడ్డలు మేమెత్తుకుంటే మురిసిపోతారా మా బిడ్డలు. ఓకే. ఇంత బాగా పాడుతున్నారు కదా! ఎందుకు అంటే పాటల్ని రాయడం, పాడడం వదిలేసి మీడియా ఫీల్డ్‌కి ఎందుకొచ్చారు? వచ్చిన అంటే కాలక్రమేణా నాకు ఇష్టం మీడియా ఫీల్డ్ అనేది. ఇప్పుడు ఓకే. పాటలతో సమాజాన్ని చైతన్యపరుస్తున్నాం, హ్మ్. పాటలతో సమాజాన్ని ఒక మంచిగా ఉండాలని కలలు కంటున్నాం. కానీ మనకు పూటెళ్తలేదు కదా, పూటెళ్తలేదు. ఓకే. హ్మ్. చాలా ఇబ్బంది అవుతుంది. మనమే పాటలు నమ్ముకునే రకం కాదు, దోపిడి వైపు నుంచి పాటలు రాసే రకం కాదు, రాజకీయ పార్టీల గురించి మనం పాడేటోళ్ళం కాదు. మరి ఎట్లా సమాజాన్ని బాగుపరుస్తూ మనం బతకాలి హ్మ్. అనుకున్నప్పుడు మీడియా కనిపించింది నాకు. ఓకే. ఇప్పుడు మీడియాలో ఉండి సమాజ మార్పు కోసం పనిచేయచ్చు, హ్మ్. సమాజం మెరుగు కోసం పనిచేయచ్చు, హ్మ్. ఇటు శాలరీ వస్తుంది, ఈ రెండు అవుతాయి కదా. ఓకే. లైఫ్‌లో ఏం చేద్దామని ఉన్నది? నీ గోల్ ఏంటి అసలు? నాకంటూ పెద్ద గోలు, నా లైఫ్ టార్గెట్ ఏం లేదు. హ్మ్. మదిగాడు చచ్చిపోయేటప్పుడు నా ఊరు మొత్తం నిండాలి ప్రజలు మంచి మంచి పేరుతోని. ఇప్పుడు నా సావును, నా పుట్టుకని నేను రాసుకోలే. నేను ఎట్లా పుట్టాలి, ఎవరి కడుపులో పుట్టాలి, ఏ కులంలో పుట్టాలి, ఏ పేదోళ్ళ ఇంట్లో పుట్టాలా, ధనవంతుల ఇంట్లో పుట్టాలా అని చెప్పేసి నా పుట్టుక నా చేతిలో లేదు. కానీ నా చావు నా చేతిలో ఉంది. నేను ఎట్లా చచ్చిపోవాలి, వాళ్ళ చావుని డిజైన్ చేసుకోవాలి. మనం మన పుట్టుకని ఎట్లా డిజైన్ చేసినాం, ఈ చావు ఎప్పుడు మన డిజైన్ అవుతుంది అంటే మనం నడిచే విధానం, మనం బతికే బతుకు, దీని మీద ఈ చావు డిజైన్ అవుతుంది. సో నేను మంచితనంగా చచ్చిపోవాలనుకుంటున్నాను. ఓకే. చాలా సాంగ్స్ రాశాను అని అన్నావు కదా! నీకు నువ్వు రాసిన సాంగ్స్‌లలో నీకు ఇష్టమైన సాంగ్? చాలా అంటే అనేకమైన నా పాటలు ఎట్లుంటాయంటే, ఓకే. ఓన్లీ ఫోక్ సాంగ్సేనా లేదంటే సినిమా సాంగ్స్ కూడా రాసారా? లేదు సినిమా సాంగ్స్ రాలేదు. నా పాటలు ఎట్లుంటాయంటే, ఇది రికార్డింగ్ చేయాలి, ఇది ప్రజలలోకి ఒక గొప్ప గుర్తింపు రావాలి అనేది ఉండయి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇక్కడ ఒక సమస్య నడుస్తుంది, ఈ సమస్యను తీసుకొని వెంటనే ఆ కరపత్రం చదివిన తర్వాత వాళ్ళ డిమాండ్లు ఉంటాయి, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు ఉంటాయి, ఆ సమస్యలను ముందు పెట్టి వెనక డిమాండ్లు పెట్టేవాళ్ళం, అదే పాట అయిపోయేది. అట్లా వందల రకాల పాటలు రాసిన. ఇప్పుడు జవహర్ నగర్ ఉంది, జవహర్ నగర్ మీద వచ్చి 30 ఏళ్ళు అవుతుంది బతుకుదే బట్టి, కానీ వాళ్ళ ఇంటికి పట్టాలు లేవు, అక్కడ డంపింగ్ యార్డ్ పెట్టి చాలా సమస్యలు అవుతుంది. దాని మీద ఫస్ట్ పాట నేను రాసింది అది. ఓకే. ఫస్ట్ పాట ఒకసారి మా కోసం. చూడన్నో జవహారు నగరు గడ్డ నిరుపేదల అడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ ఉద్యమాలకు ముద్దు బిడ్డ, ఇది పోరాటాలకు పురిటిగడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ నిరుపేదల అడ్డ, చూడన్నో జవహారు నగరు గడ్డ. తింటానికి తిండి లేక మేము, కట్టడానికి బట్ట లేక మేము, పస్తులే ఉంటూ రోజులెల్లాదీస్తూ పట్నం నుండి 15 మైళ్ళు 20 ఏళ్ళుగా బతుకుతున్నాము, జీవించే హక్కుకై పోరాడుతున్నాము. హాయిగా మేము బతుకుతా ఉంటే సర్కారుడు కన్ను పెట్టిండు, డంపింగ్ యార్డును తెచ్చి పక్కన పెట్టిండు, గాలి కలుషితమై నీరు కలుషితమై రోగాలు వచ్చి ఉన్న డబ్బునంత దావకాన్లా పెట్టి ప్రాణాలను మేము కోల్పోతూ ఉన్నాము. ఈ గుడిసె జాగా మనకు దక్కాలనంటే ఉద్యమాలే మనకు దిక్కురోరన్న, పోరు చెయ్యందే బతుకు లేదు రన్న, దండిగా ఒక్కటై పిడికిలెత్తారన్న. బాగా అప్పుడు అది జవహర్ మొత్తం అందరూ వాడుకున్నారు ఆ పాటను. ఓకే. మరి ఇప్పుడు పాటలు పాడడం, రాయడం కంటిన్యూ చేస్తున్నారా ఈ అంటే మీడియా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత? టైం దొరకట్లా, సమయం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీడియా ఎట్లుంటుందంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక సాఫ్ట్వేర్ ఉందనుకో, ఒక ఎడిటింగ్ ఉందనుకో, ప్రీమియర్ ప్రో, ఆ సాఫ్ట్వేర్ నేర్చుకుంటే సరిపోద్ది, ఇంకో సాఫ్ట్వేర్ రానికి ఇంకో ఏళ్ళు పడుతుంది, ఒక 5-6 ఏళ్ళు పడుతుంది. కానీ మీడియా ఉన్నామనుకో, మీడియా ఒక జర్నలిస్ట్ అన్నామనుకో, ప్రతిరోజు కొత్తే, ప్రతిరోజు పుస్తకం చదవడమే, ప్రతిరోజు పాఠమే. ఇవాళ అంశం మళ్ళీ రేపు అంశం ఉండదు, ఇవాళ అంశం రేపు అంశం డిఫరెంట్ అవుతుంది, రేపు కొత్త అంశం వస్తుంది, ఆ కొత్త అంశాన్ని పరిశీలించాలి, ఇంకో రేపు మళ్ళీ కొత్త అంశం వస్తుంది, దాన్ని నీలో ఉన్న కళ పరిశీలించాలి. పోతుంది కదా! ఇప్పుడు మీడియా ఫీల్డ్‌కి వచ్చిన తర్వాత ఇంత బాగా పాడుతున్నావు పాటలు, ఇంత బాగా రాసావు పాటలు, మరి ఇప్పుడెందుకు పాడట్లేదు? అదే టైం దొరుకుతుంది, బట్ ఇక మనం దాన్ని ఇప్పటి కూడా నుంచైనా స్టార్ట్ చేస్తారా? చూద్దాం. అది కాలక్రమేణా మనం ఏదైనా టైం దొరికినప్పుడు ఉత్తగానే అనుకుంటా, బండి నడుపుకుంటూ పోతున్నప్పుడు ఓకే. ఇక ప్రాంతాన్ని బట్టి, ఆ ఏరియాని బట్టి, ఎవరన్నా కొంచెం చెప్పిన మాటల్ని బట్టి ఉత్తగానే ఇట్లా అల్లుకుంటూ పోతుంటా. ఎవరైనా చనిపోయిన వాళ్ళపైన కూడా అట్లా పాడుకుంటూ పోతుంటాం. ఓకే. అంటే మీరు సాంగ్స్ పాడినప్పుడు కానీ, రాసినప్పుడు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అయ్యేవారు? సపోర్ట్ చేస్తారు మంచిగా, అంటే పర్లేదు. ఎట్లా అంటే వాళ్ళకి ఏంటంటే మదిగాడు ఈజ్ గుడ్, మదిగాడు ఏది చేసినా మంచి చేస్తాడు, మదిగాడు ఏం చేసినా కూడా
ఆడు ఒక గొప్ప స్థాయికి వెళ్ళాలన్న కలలతోనే చేస్తుంటాడు. మంచి ఇప్పుడు మా ఊర్లో ఉందనుకో, మా ఊర్లో నా లెక్క బతకడానికి కూడా ట్రై చేసే అది లేదు. ఇప్పుడు ఎక్కడో మారుమూల పల్లెటూరులో పుట్టి ఈ స్టేజ్ వరకు వచ్చినాం. మనకి వెనక బ్యాక్గ్రౌండ్ అంటూ ఏమీ లేదు. అయినా కూడా అంటే మన సొంత శక్తి, మన సొంత టాలెంట్ ఉంది అనేది వాళ్ళు గుర్తిస్తారు. మొత్తం అంటే ఇప్పటివరకు 20 ఇయర్స్ నుండి స్టార్ట్ చేశాను అన్నారు కదా, ఎన్ని సాంగ్స్ రాసుంటారు? అంటే నేను లెక్క పెట్టని చాలా ఉన్నాయి. దగ్గర దగ్గర 50 పాటల దాకా రాయొచ్చు. ఓకే. అంటే నాకు గుర్తున్న వరకు. ఓకే. ఆ 50 పాటలలో మీకు బాగా పేరు తెచ్చిన పాట ఏంటి? పేరు తెచ్చిన పాటలు అంటే చాలా ఉన్నాయి. బట్ నేనంతా వాటిని నాది ఎట్లుంటుందంటే ఏదో పేరు కోసము దానికోసం కాకుండా ఇంకా ఇప్పుడు జవహర్ నగర్ అయితే బాగా సంచలనం సృష్టించారు. అక్కడ మొత్తం అందరూ కలిసి పాడుకోవడం, ఇట్లా పాడుకోవడం. ఇంకెట్లుంటాయంటే నా పాటలు రీసెంట్గా ఒక లవ్ సాంగ్ రాశా. ఓకే. యువత మీన. ఓకే, మా కోసం. అందమైనవో ప్రేమ ఏదమ్మా నీ చిరునామా, నీతో గడిపిన కాలం బతుకంతా నింపెను శాపం. అందమైనవో ప్రేమ ఏదమ్మా నీ చిరునామా. లవ్ ఫెయిల్ అయిన తర్వాత, ప్రేమను విఫలమైన తర్వాత అప్పుడు ఉంటుంది అందమైన ప్రేమ. తర్వాత బతుకంతా శాపం అయిపోతుంది. ఒక్కసారి విడిపోయిన తర్వాత, కమిట్మెంట్ లేని ప్రేమలు ఉన్నప్పుడు విడిపోయిన తర్వాత ఈ ఎఫెక్ట్ జీవితాంతం పడుతూనే ఉంటుంది. తలుచుకున్నంతసేపు ఇది ఒక నరకం, యుద్ధం. ఆ కమిట్మెంట్ ప్రేమ, అందమైన ప్రేమ ఎక్కడుంది చెప్పి ఈ రోజులలో. ఇంకా మీరు దేని మీద రాశారు పాటలు? అంటే నేను ఇంకా చాలా రాసా. బట్ నేను ఎక్కువగా ఈ ఎర్రజెండా పాటలు అంటే నాకు చాలా ఇష్టం. గద్దర్ కానీ, విమలక్క కానీ, వీళ్ళ పాటలు ఎక్కువగా వింటుంటా. ఈ విమలక్కకు సంబంధించిన ఈ పాటలు కానీ. ఓకే, మా కోసం. విమలక్క అప్పట్లో బాగా వాడుకునేది ఈ పాట. అందరికి తెలిసిన పాట, అందరికీ వచ్చిన పాట. ఆడుదాం దప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా, ఎటు చూసిన టీవీలే కదరా, మీ పని పాటలన్నిటిపై దాడే కదరా, ఆడిన సింధోళ్ళ ఆటల కోసం, పాడిన పద్యాల జాడల కోసం, ఆ పాత రేకు ప్లాస్టిక్ను తగిలేయ్యరా, నీ తోలు బాసాలను మోగించరా, ఆడుదాం దప్పుల్ల దరువేరా, పల్లె తెలంగాణ పాట పాడరా.